Welcome to TBK Career Point. So now we are going to discussing about the concept in our SQL about the constraints. So in previous classes we have covered the various number of commands with the various examples. So please go back to the videos and refer all the videos how to create the different type of commands and how to write the queries based on the how we are going to storing the data, how we are going to retrieving the data, we can observe in all the videos. So now let us focus on the constraints. So first of all, what is the purpose of constraint? Constraint is nothing but ante first constraint ante purpose enti. The purpose of constraint in the database or SQL is constraint is nothing but a condition. Ante constraint అనేది ఒక కండిషన్, అంటే ఒక టేబుల్లో for example this is a table. In this table we may have the more number of columns, depends on the database design. So we may have the number of columns as we already know that. So these are the different type of columns we have. So in these columns we are entering the data into this table. So these can be called as records. So in this table if you are entering the data into the table with entering the data into the table, and now the data will be there on the table stored, and later on stages we are going to retrieving them. అంటే మనం డేటాని ఈ టేబుల్లో స్టోర్ చేస్తాం. ఈ టేబుల్లో మనం రికార్డ్ 1, రికార్డ్ 2, రికార్డ్ 3 ఇలా మనం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అంతా కూడా టేబుల్లో స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. స్టోర్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే కావాలో, సో వెన్ ఎవర్ వీ రిక్వైర్డ్ వీఆర్ గోయింగ్ టు రిట్రీవింగ్ ది డేటా. సో మనకు కావాల్సినప్పుడు మనం డేటాను రిట్రీవ్ చేసుకుంటాం. అది అలా రిట్రీవ్ చేసుకోవాలనేది మనం ఆల్రెడీ క్వైరీస్ చూసాం. బై యూజింగ్ సెలెక్ట్ కమాండ్ వీఆర్ గోయింగ్ టు సెలెక్టింగ్ ది స్పెసిఫిక్ కండిషన్, స్పెసిఫిక్ కాలమ్ని బేస్ చేసుకొని మన రిక్వైర్మెంట్ క్వైరీ బేస్ చేసుకొని వీఆర్ రైటింగ్ ది క్వైరీస్ టు రిట్రీవ్ ది డేటా. సో డేటాని ఎలా రిట్రీవ్ చేసుకోవాలని చూసాం. అయితే ఇప్పుడు కన్స్ట్రెయింట్ పర్పస్ ఏంటి అంటే కండిషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ది వాల్యూ ఆఫ్ 1, స్టూడెంట్ నేమ్ ఏ అండ్ ఏజ్ ఈజ్ సమ్ 20 అండ్ లొకేషన్ ఈజ్ సమ్ హైదరాబాద్. సో ఈ కండిషన్ ఒక రికార్డ్ ఇచ్చామనుకోండి, ఈ రికార్డు 1 ఇచ్చాను. సో ఇప్పుడు మన కన్స్ట్రెయింట్, ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రెయింట్ మనం ఏం ఇంపోజ్ చేయలేదు ఈ టేబుల్లో. ఈ టేబుల్లో ఏ కన్స్ట్రెయింట్ ఏ కండిషన్ లేకపోవడం వల్ల నేను రికార్డ్ 2 కూడా మళ్ళీ స్టూడెంట్ ఐడి అనేది 1 కూడా ఎంటర్ చేయగలుగుతాను. సో 1 ఎప్పుడైతే మళ్ళీ ఆల్రెడీ రిపీటెడ్గా డేటాను ఎంటర్ చేస్తామో అప్పుడు ఏమైపోతుంది, టేబుల్లో రిడెండెన్సీ, రిపిటేషన్ ఆఫ్ డేటా పెరుగుతుంది. రిపిటేషన్ ఆఫ్ డేటా పెరుగుతుంది, కానీ కొన్ని కాలమ్స్కి దట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే కొన్ని కాలమ్స్లో మనం ఇప్పుడు స్టూడెంట్ నేమ్ తీసుకుంటే స్టూడెంట్ నేమ్లో రిపిటేషన్ ఆఫ్ డేటా ఉండే అవకాశం ఉంటుంది. సో దాన్ని కంప్లీట్గా మనం రిస్ట్రిక్ట్ చేయలేం. కానీ మనము స్టూడెంట్ ఐడి తీసుకున్నప్పుడు ఐడి రోల్ నెంబర్ 1 అనే ఒక స్టూడెంట్ ఉంటే క్లాస్లో రోల్ నెంబర్ 1 అనే స్టూడెంట్ మళ్ళీ ఉండే పాసిబిలిటీ ఉండదు. బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ కాల్డ్ ది ఐడి. ఇట్ ఈస్ ఏ అన్డివైడబుల్ అట్రిబ్యూట్, సింపుల్ అట్రిబ్యూట్. అంటే ఈ అట్రిబ్యూట్ని బేస్ చేసుకొని మనం ఒక స్టూడెంట్ యొక్క రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. అలా యూనిక్గా ఐడెంటిఫై చేయడానికే మనం యూజ్ చేసేది దట్ ఈస్ కాల్డ్ సమ్ కీ. అంటే మన టేబుల్లో ఐడిని బేస్ చేసుకొని రోల్ నెంబర్ 1 ఎవరు, రోల్ నెంబర్ 2 ఎవరు, రోల్ నెంబర్ 10 ఎవరని పిలవగలుగుతాం. అదే నేమ్ బేస్ చేసుకొని పిలిస్తే మనకి యాక్యురేట్ డేటా రాదు. సో అందుకోసం వీఆర్ గోయింగ్ టు ఇంపోజింగ్ సమ్ కన్స్ట్రెయింట్. సో ఆ కండిషన్ మనం ఒక కన్స్ట్రెయింట్ మనం ఇంపోజ్ చేస్తాం ఈ టేబుల్లో, లైక్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్రైమరీ కీ. ఇది ఒక కీ కన్స్ట్రెయింట్గా మనం తీసుకుంటాం. అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే డూప్లికేటెడ్ డేటా మళ్ళీ మనకి ఇది మనం ఎంటర్ చేయడానికి పాసిబుల్ కాదు. ఓకే, సో అలాగే మళ్ళీ మనకి అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ కన్స్ట్రెయింట్ మనం యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ దట్ టేబుల్లోకి బ్యాడ్ డేటాని ఎంటర్ చేయకుండా ప్రాపర్ డేటాని ఎంటర్ చేయడానికి మనం కాలమ్స్ లెవెల్ కానీ టేబుల్ లెవెల్ కానీ కన్స్ట్రెయింట్స్ అనేవి, కండిషన్స్ అనేవి ఇంపోజ్ చేస్తాం. ఎప్పుడైతే టేబుల్లో కానీ కాలమ్స్లో కానీ మనం కండిషనల్గా ఇచ్చామో అప్పుడు మన టేబుల్లో ప్రాపర్ డేటా అనేది మనకి స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ప్రాపర్ డేటా టేబుల్లో వచ్చేస్తుందో మనం ఎప్పుడైతే రిట్రీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రాపర్ డేటా మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి బేస్డ్ ఆన్ దట్ ప్రాపర్ డేటా
మనకి కావాల్సినటువంటి డేటా ప్రాపర్గా మనం రిట్రీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే కన్స్ట్రైంట్ ఈజ్ ఏ కండిషన్. ఇట్ ఈజ్ ఏ కండిషన్ ఆర్ రూల్ imposed on a column or a table to restrict unwanted data or to restrict redundancy in the table. సో మనకు మెయిన్ సబ్జెక్ట్ కూడా మన మెయిన్ పర్పస్ ఆఫ్ ది డేటాబేస్లో వన్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ ది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ టు కంట్రోల్ ది రెడెండెన్సీ ఈజ్ ది మెయిన్ ఎజెండా. సో మెయిన్ కాన్సెప్ట్ మనకి రెడెండెన్సీ కాబట్టి ఆ రెడెండెన్సీ రిపిటేషన్ మనం ఆల్వేస్ వీ నీడ్ టు రిస్ట్రిక్ట్ ది రెడెండెన్సీ, వీ నీడ్ టు రెడ్యూస్ ది రెడెండెన్సీకి మనం రెడ్యూస్ చేసేటట్టుగా మనం డేటాబేస్ డిజైన్ చేయాలి, టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. డేటాని కూడా మనం ఎంటర్ చేసేటప్పుడు ఎక్కడ మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు మనం రిపిటేషన్ ఆఫ్ డేటాని రిస్ట్రిక్ట్ చేయాలి. అలా రిస్ట్రిక్ట్ చేయాలి అంటే మనం ప్రాపర్గా కన్స్ట్రెంట్స్ ఆ టేబుల్ మీద మనం ఇవ్వాలి. ఆ కాలమ్స్లో మనం ప్రాపర్ కన్స్ట్రెంట్స్ ఇవ్వగలిగినప్పుడు ఆ టేబుల్లో ప్రాపర్ డేటా వస్తుంది. టేబుల్లో ప్రాపర్ డేటా ఉన్నప్పుడు మనం దాన్ని ప్రాపర్గా రిట్రీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రాపర్ డేటా ఇవ్వలేదనుకోండి, సో టేబుల్లో అంతా కూడా బ్యాడ్ డేటా, అంటే రెడెండెంట్ డేటా ఎక్కువ ఉంటుంది. రెడెండెంట్ డేటా ఎక్కువ ఉన్నప్పుడు ఫైల్ సైజ్ పెరుగుతుంది కానీ యూజ్ అవ్వదు. సో ఎనీహౌ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టెంట్ ఈస్ టు restrict the redundancy, to restrict the bad data. So we need to impose the constraint on a table or a column. సో అలాగ మనం కన్స్ట్రెంట్స్ని ఇవ్వడానికి మనకి కన్స్ట్రెంట్స్ అనే కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయంటే కీ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, అలాగే డొమైన్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి డొమైన్ లెవెల్లో ఇవ్వడానికి, అలాగే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్. ఈ కీ కన్స్ట్రెంట్స్ కింద మనం ఇంపోజ్ చేయబోయే కన్స్ట్రెంట్స్ ఏంటంటే, ఒకటి ప్రైమరీ కీ ఇవ్వడం ద్వారా సో వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ ది రిపిటేషన్ ఆఫ్ డేటా. తర్వాత యూనిక్ కన్స్ట్రెంట్, యూనిక్, అండ్ ఇంకొకటి నాట్ నల్ కన్స్ట్రెంట్. ఈ 3 టైప్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఇవ్వడం ద్వారా మనం టేబుల్లో కానీ కాలంలో కానీ ప్రాపర్ డేటాని ఎంటర్ చేయడానికి ఉంటుంది. డొమైన్ కన్స్ట్రెంట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్కి ఇవ్వడానికి. సో మనకి దీస్ ఆర్ ది పాపులర్ అండ్ మేజర్ కేటగిరీస్. చెక్ కన్స్ట్రెంట్, రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ కింద వచ్చేసి ఫారెన్ కీ అని ఇస్తాం. సో దీస్ ఆర్ ది 3 టైప్స్. సో మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రైమరీ కీ గురించి డిస్కస్ చేద్దాం. ప్రైమరీ కీ ఈ ప్రైమరీ కీ కాన్సెప్ట్ ఏంటంటే, సో ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఆల్ టైప్ ఆఫ్ కీస్ విల్ డూ ఇన్ అనదర్ వీడియో. వేరే నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్గా వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ కీస్, ఏంటి ఏమేమి ఉన్నాయి కీస్, వాటిల్లో ప్రైమరీ కీ ఎలా వస్తుంది అనేది మనం సపరేట్ వీడియో చేద్దాం. ఇప్పుడైతే ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ అనేది ఎలా మనం టేబుల్లో కానీ కాలం కానీ ఇంపోజ్ చేయాలో చూద్దాం. ప్రైమరీ కీ ఈజ్ ఎ కీ, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ది రికార్డ్ యూనిక్లీ. అంటే ఒక రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి we'll use the primary key. Primary key is a combination of unique plus not null. అది ఎలాగనేది చూద్దాం ఇప్పుడు. సో ప్రైమరీ కీని ఎలా మనం ఇంపోజ్ చేయాలో ఫస్ట్ చూద్దాం. సో దాని గురించి వీఆర్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఆ టేబుల్లో మనం ప్రైమరీ కీని ఎలా క్రియేట్ చేయాలి, మనం ఎలా అసైన్ చేయాలనేది చూద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్ మనకి ఫెమిలియర్ టేబుల్, స్టూడెంట్ టేబుల్. ఈ స్టూడెంట్ టేబుల్లో మనం SID అనేది ఒక ఇంటీజర్. సో ఈ SIDని మనం ప్రైమరీ కీగా తీసుకుంటున్నాం, ప్రైమరీ కీ. సో దిస్ ఈజ్ ది వే ఆఫ్ హౌ వీఆర్ గోయింగ్ టు డిక్లేరింగ్ ది ప్రైమరీ కీ ఇన్ ది టేబుల్. నెక్స్ట్, నేమ్
varchar of 10 and sh it is a number of 5 అండ్ సో ఆన్. ఇంకా మనకి ఎన్ని కాలమ్స్ కావాలా మన టేబుల్ క్రియేట్ చేసుకునేటప్పుడు అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ తీసుకోవచ్చు. ఈ టేబుల్లో అయితే మనం మనకు ప్రాంప్టింగ్ ఏమొస్తుందంటే టేబుల్ క్రియేటెడ్. సో ఇప్పుడు ఈ టేబుల్లో మనం ఫస్ట్గా ప్రైమరీ కీ అనేది సక్సెస్ఫుల్గా మనం అసైన్ చేసేసాం. ఒక కీని ప్రైమరీ కీగా తీసుకొని ఒక కాలమ్ని దాన్ని ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఈ ప్రైమరీ కీ అనేది మనం ఎస్ఐడి అనేది కన్సిడర్ చేసాం. ఎస్ఐడిని కన్సిడర్ చేయడానికి కారణం ఏంటి అంటే, సో ఉన్నటువంటి కాలమ్స్లో ఎస్ఐడిని ఇట్ ఈస్ ఏ యూనిక్గా ఉంటుంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు టేకింగ్ ఇట్ యాజ్ ఏ ప్రైమరీ కీ టు ఐడెంటిఫై ది స్టూడెంట్ యూనిక్లీ. ఆ రికార్డ్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేయడానికి మనం ఎస్ఐడిని ప్రైమరీ కీగా కన్సిడర్ చేసాం, రైట్. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టేబుల్ ఎప్పుడైతే క్రియేట్ చేసేస్తామో ఇప్పుడు మనకి టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలి. టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేద్దాం ఒకసారి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ స్టూడెంట్ వాల్యూస్. సో మనకి టేబుల్లో ఉన్నటువంటి కాలమ్స్ ఏంటి, 1 డైరెక్ట్గా వాల్యూస్ ఇస్తున్నాం. స్టూడెంట్ అనేది 1 తీసుకున్నా. స్టూడెంట్ నేమ్ వచ్చేసి సమ్ ఏ, అది varchar కాబట్టి ఏజ్ వచ్చేసి సమ్ 20. సో నౌ మనకి ఇప్పుడు ఏమవుతుందంటే 1 row ఈజ్ ఇన్సర్టెడ్, 1 row ఇన్సర్టెడ్ అని వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ రెండో రికార్డు తీసుకుంటున్నాం. ఇంకొక రికార్డు ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్. ఇప్పుడు మళ్ళీ మనం 1 అనేది ఆల్రెడీ ఇచ్చేసాం. ఇంతకుముందు కాకుండా ఇప్పుడు ప్రైమరీ కీ ఎస్ఐడి అనేది ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ ఇంపోజ్ చేసాం. ఇప్పుడు దీని వాట్ ఈస్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ దిస్ ప్రైమరీ కీ? ప్రైమరీ కీ డజంట్ అలో ది డూప్లికేట్ వాల్యూ ప్లస్ నల్ వాల్యూ. నల్ వాల్యూని యాక్సెప్ట్ చేయదు, డూప్లికేట్ వాల్యూని యాక్సెప్ట్ చేయదు. సో మనం ఇక్కడ ఒకసారి మళ్ళీ సేమ్ అదే నెంబర్ ఇద్దాం. 1 ఇచ్చామనుకోండి, 1B20. అంటే దీని అర్థం ఏంటంటే క్లాస్లో రోల్ నెంబర్ 1 నేమ్ వచ్చేసి ఏ, ఏజ్ 20. మళ్ళీ ఇప్పుడు మనం ఏం ట్రై చేస్తామంటే రోల్ నెంబర్ 1 పేరు B20 అనేది ఇస్తున్నాం. సో ఇలా ఇచ్చినప్పుడు ఇది తీసుకోదు, ఎందుకంటే మన కన్స్ట్రెయింట్ ఆల్రెడీ ఇంపోజ్ చేసేసాం. సో అప్పుడు ఏమొస్తుందంటే వీఆర్ వయోలేటింగ్ ది కన్స్ట్రెయింట్, రూల్ ఆఫ్ ది కన్స్ట్రెయింట్. సో కన్స్ట్రెయింట్ వయోలేషన్ జరుగుతుందన్నమాట. అంటే మన ప్రైమరీ కీ ఎస్ఐడి అనేది ప్రైమరీ కీగా ఎప్పుడైతే ఇచ్చామో అక్కడ మనకి డూప్లికేషన్ అనేది తీసుకోదు. సో 1 ఆల్రెడీ ఉంది, మళ్ళీ మీరు 1 ఎంటర్ చేస్తే యూఆర్ వయోలేటింగ్ ది రూల్ ఆఫ్ కన్స్ట్రెయింట్ అనేది వస్తుందన్నమాట. సో దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. రెండో కేసు ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్. మనకి ప్రైమరీ కీలో రెండో ఫంక్షనాలిటీ ఏంటి, డజంట్ అలో ది నల్ వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ నేను నల్ వాల్యూ ఇచ్చాను అనుకోండి, నల్. సో మనకి కన్స్ట్రెయింట్ ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసామో ఇట్ కెనాట్ ఇన్సర్ట్ నల్ వాల్యూ. మనకి ఇలా వస్తుంది ఎర్రర్. అంటే దాని అర్థం ఏంటంటే అగైన్ వీఆర్ వయోలేటింగ్ ది రూల్ ఆఫ్ కన్స్ట్రెయింట్. మనం ఏదైతే ఆల్రెడీ ఆ కాలం మీద మనం ప్రైమరీ కీ అని కన్స్ట్రెయింట్ని ఇంపోజ్ చేశాక మళ్ళీ మీరు డూప్లికేట్ ఇస్తున్నారు, నల్ వాల్యూ ఇస్తున్నారు, అందుకని ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ అనేది మనకు చూపిస్తుంది. సో ఎప్పుడైతే మనకి డూప్లికేషను నల్ వాల్యూ రిస్ట్రిక్ట్ చేయగలిగిందో డేటాలోకి టేబుల్లోకి ప్రాపర్ డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది, ప్రాపర్ డేటా అనేది ఎంటర్ అవుతుంది. సో దట్ ఈస్ ది మెయిన్ అడ్వాంటేజ్. సో అలా ఎప్పుడైతే డూప్లికేట్ వాల్యూ నల్ వాల్యూ ఎంటర్ కాదో వీ కెన్ ఏబుల్ టు సీ దట్ బై యూజింగ్ దట్ కాలం వీ కెన్ ఐడెంటిఫై ది రికార్డ్ యూనిక్లీ. ప్రాపర్గా మనం ఆ రికార్డ్ని ఐడెంటిఫై చేయడానికి పాసిబుల్ అవుతుంది, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది పర్పస్ ఆఫ్ ప్రైమరీ కీ, హౌ ఇట్ ఈస్ ఇంపోజింగ్ ఆన్ ది టేబుల్ ఆర్ ఏ కాలం లెవెల్. కాలంలో ఒకసారి మన ప్రైమరీ కీని ఇంపోజ్ చేస్తే అది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూసాం, రైట్. సో ప్లీజ్ డూ ఇట్
ఫర్ యువర్ ప్రాక్టీస్ విత్ సమ్ మోర్ టేబుల్స్. సో టేబుల్స్ తీసుకొని దాంట్లో మీరు ప్రైమరీ కీ క్రియేట్ చేయండి, ప్రైమరీ కీ సెలెక్ట్ చేసుకొని ప్రైమరీ కీ ద్వారా కన్స్ట్రెయింట్ ఇంపోజ్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేయండి, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రైమరీ కీ. అంటే మనం ఇక్కడ ఈ క్లాస్లో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హౌ వీఆర్ గోయింగ్ టు ఇంపోజ్ ఇన్ ది కన్స్ట్రెయింట్స్. ఆ పార్ట్ ఆఫ్ కన్స్ట్రెయింట్ ఇంపోజింగ్ మనం ప్రైమరీకి చూసాం. ఓకే, నెక్స్ట్ యూనిక్ కన్స్ట్రెయింట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. యూనిక్ కన్స్ట్రెయింట్ పర్పస్ ఏంటి అంటే యూనిక్ డజంట్ అలో డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు, బట్ ఇట్ అలోస్ నల్ వాల్యూస్. మనకున్నటువంటి టేబుల్లో ఒక కాలంకి మనం ఒక ప్రైమరీ కీగా కన్స్ట్రెయింట్ తీసుకున్నాం, కానీ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది కాలమ్స్కి మనం కన్స్ట్రెయింట్ ఇంపోజ్ చేయకుండా ఉండలే. సో రెస్ట్ ఆఫ్ ది కాలమ్స్కి మనం అగైన్ కొన్ని కాలమ్స్కి మళ్ళీ మనం యూనిక్ వాల్యూని కన్స్ట్రెయింట్గా తీసుకోవాలనుకున్నప్పుడు, డూప్లికేట్ వాల్యూ అలౌ చేయకూడదు అనుకున్నప్పుడు అన్నిటికీ ప్రైమరీ కీ తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఒక టేబుల్కి ఒకటే ప్రైమరీ కీ ఉంటుంది. సో ఫర్ ఏ టేబుల్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ ఈజ్ అలౌడ్. సో ద టేబుల్ షుడ్ నాట్ కంటైన్ మోర్ దెన్ వన్ ప్రైమరీ కీ. సో ఉన్న కాలమ్స్లో ఒక ప్రైమరీ కీ కన్సిడర్ చేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ది కాలమ్స్ని ప్రైమరీ కీగా కన్సిడర్ చేయలేనప్పుడు సో మనకి ఒక కన్స్ట్రెయింట్, యూనిక్ కన్స్ట్రెయింట్ ఉంటుంది. ఆ యూనిక్ కన్స్ట్రెయింట్ ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ఐడి తీసుకున్నాం, ఇక్కడ వేరే కాలం ఈ ఆధార్ నెంబర్ ఉందనుకోండి, ఈ ఆధార్ నెంబర్ని డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు అనుకున్నాం. సో అప్పుడు మనం ఆధార్కి యూనిక్ కన్స్ట్రెయింట్ అనేది ఇంపోజ్ చేయొచ్చు, రైట్. సో ఇంపోజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ కాలంలో డూప్లికేట్ వాల్యూస్ అనేది పాసిబుల్ అవ్వదు. సేమ్ ఆధార్ నెంబరు, ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 1కి ఒక ఆధార్ నెంబర్ ఇచ్చాం, రోల్ నెంబర్ 2కి రోల్ నెంబర్ 2 ఈజ్ డిఫరెంట్, హీఈస్ ఏ డిఫరెంట్ స్టూడెంట్, ఈయన వేరే స్టూడెంట్, ఈయన వేరే స్టూడెంట్, ఈయనకి వేరే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి అనుకుంటే, సో ఇవ్వాలనుకున్నప్పుడు మనకి యూనిక్ కన్స్ట్రెయింట్ ఇంపోజ్ చేయొచ్చు. జస్ట్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అంటే యూనిక్ కన్స్ట్రెయింట్ ఎలా పనిచేస్తుందని చెప్పడం మనకి మెయిన్ ఇంటెన్షన్. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది డేటాబేస్ డిజైన్ చేసేటప్పుడు ది అడ్మినిస్ట్రేటర్, ది డెవలపర్ విల్ థింక్ అబౌట్ వాట్ ఆర్ ది పాసిబిలిటీస్ ఆర్ దేర్. దేనికి యూనిక్ కన్స్ట్రెయింట్ తీసుకోవాలి, దేన్ని ప్రైమరీ కీ కన్సిడర్ చేయాలి, దేనికి నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఇంపోజ్ చేయాలనేది దట్ ఈస్ కంప్లీట్ అనాలసిస్ అండ్ ప్లానింగ్. ఆ ప్లానింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే టేబుల్ క్రియేషన్స్, డేటాబేస్ క్రియేషన్ జరుగుతాయి. మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే యూనిక్ కన్స్ట్రెయింట్ ఎలా పనిచేస్తుందో చెప్పడం అనేది మన మెయిన్ ఇంటెన్షన్. సో దాన్ని కనుక మనం క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు క్రియేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్ ఎస్ఐడి అనేది ఆల్రెడీ ప్రైమరీ కీగా ఉంది. సో నౌ వీఆర్ టేకింగ్ ఎస్ ఏజ్ ఇంటీజర్ అండ్ ఎస్ నేమ్ varchar of 10, and now we are taking some yes Aadhaar number, ఆధార్ నెంబరే కాదు మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, నేను అదే చెప్తున్నాను. సో కంప్లీట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్. అనాలిసిస్ చేసి మనం ఏది యూనిక్, దేనికి మనం యూనిక్ అప్లై చేయాలి, దేనికి నాట్ అప్లై చేయాలి, దేని ప్రైమరీగా కన్సిడర్ చేయాలనేది. So by thinking and while you are developing the tables and database, that will be completely decided. కానీ మనం ఈ కేసులో డిస్కస్ చేసేది ఏంటంటే యూనిక్ కన్స్ట్రెయింట్ ఎలా డిఫైన్ చేయాలన్నది, ఎలా పనిచేస్తుంది అన్నది, రైట్. సో ఇప్పుడు చూడండి, టేబుల్ ఈజ్ క్రియేటెడ్. సో టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ టేబుల్లో 2 కన్స్ట్రెయింట్స్ ఇంపోజ్ చేసాం, ఒకటి ప్రైమరీ కీ ఉంది, రెండోది యూనిక్ కన్స్ట్రెయింట్ ఉంది, రైట్. సో ఇప్పుడు యూనిక్ కన్స్ట్రెయింట్ అనేది కూడా ఇంపోజ్ అవ్వడం వల్ల ఇందులోకి డూప్లికేట్ వాల్యూస్ అనేది పాసిబుల్ అవ్వదు, కానీ నల్ వాల్యూస్ మాత్రం అలౌ చేసే అవకాశం ఉంటుంది,
right? So I hope you understand. So that is the concept of unique constraint. Unique అనేది ఎలా పనిచేస్తుందో చూసాం, రైట్? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కన్స్ట్రైంట్ మనకి నాట్ నల్ ఉంది, నాట్ నల్ కన్స్ట్రైంట్. సో నాట్ నల్ ఏంటంటే ఇట్ డజంట్ అలో నల్ వాల్యూస్ని అలో చేయదు ఇది, బట్ ఇట్ అలోస్ డూప్లికేట్ వాల్యూస్. దిస్ ఈజ్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ ఈచ్ కన్స్ట్రైంట్. ఈ ఫంక్షనాలిటీ ఆఫ్ ఈచ్ కన్స్ట్రైంట్ అనేది మనం దేనికి అప్లై చేయాలనేది కంప్లీట్లీ దట్ డిపెండ్స్ ఆన్ ది యూజర్ ఆర్ ది డెవలపర్, రైట్? సో ఇప్పుడు దీని పర్పస్ ఏంటి, ఎలా పనిచేస్తుందని చూడండి ఒకసారి. సో కాలం 1, కాలం 2, కాలం 3. ఇప్పుడు కాలం 3కి మనం నాట్ నల్ అప్లై చేసాం అనుకోండి. ఈ కాలం 3లో నాట్ నల్ అనేది మనం అప్లై చేస్తే ఇందులో నల్ వాల్యూస్ని కన్సిడర్ చేయవు, అంటే నల్ వాల్యూస్ని తీసుకోదన్నమాట. ఓకే, అది ఎలా అనేది ఒకసారి మన ఎగ్జాంపుల్ చేద్దాం. టేబుల్ క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్. సో మన టేబుల్లో స్టూడెంట్ ఐడి ఇంటీజర్ అండ్ ఇది ప్రైమరీ కీ అనుకోండి, అండ్ ఎస్ నేమ్ varchar of 10. ఇప్పుడు ఎస్ నేమ్ అనే దానికి మనం నాట్ నల్ అనే కన్స్ట్రైంట్ యాడ్ చేస్తున్నాం. నాట్ నల్ ఎస్ ఏజ్, it is a number of some 3. So now the table is created. సో ఈ టేబుల్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ ఉంది, రెండోది నాట్ నల్ కన్స్ట్రైంట్ ఉంది. నాట్ నల్ కన్స్ట్రైంట్ అనేది కాలం 2కి అప్లై చేసాం. ఇక్కడ ఇది వచ్చేసి ప్రైమరీ కీ కన్స్ట్రైంట్, ఇది వచ్చేసి నాట్ నల్ కన్స్ట్రైంట్. మనం అలాగే కాలం 3కి మనం యూనిక్ కన్స్ట్రైంట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో దట్ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్ అండ్ దట్ డిపెండ్స్ ఆన్ ది డిజైన్, డేటాబేస్ డిజైన్. ఆ టేబుల్ క్రియేషన్లో అనేది డెవలప్ చేసేటప్పుడు మనం దేనికి ఏం ఇవ్వాలనేది దట్ డిపెండ్స్. ఎనీహౌ, సో ఫార్ వీ కవర్డ్ ది 3 type ఆఫ్ కన్స్ట్రైంట్స్, హౌ దే ఆర్ ఇంపోజింగ్ ఆన్ ది టేబుల్. సో టేబుల్లో ఈ 3 కన్స్ట్రైంట్స్ ఎలా ఇంపోజ్ చేయాలి, అవి ఇంపోజ్ చేశాక ఎలా వర్క్ చేస్తాయి అనేది చూసాం, రైట్? సో ఇలా కన్స్ట్రైంట్స్ ఇవ్వడం వల్ల సో టేబుల్లో వచ్చేసి రిపిటేషన్ ఆఫ్ డేటా అనేది తగ్గుతుంది. అండ్ అన్వాంటెడ్ డేటా, సో బ్లైండ్గా మనం డేటా ఎంటర్ చేయడానికి కుదరదు. సో కన్స్ట్రైంట్స్ ఇంపోజ్ చేయడం వల్ల ప్రాపర్ డేటా అనేది మనకి టేబుల్లోకి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే టేబుల్లోకి, డేటాబేస్లోకి ప్రాపర్ డేటా వస్తుందో మనం రిట్రీవ్ చేసుకునేటప్పుడు, క్వైరీస్ రాసినప్పుడు మనకి ప్రాపర్ డేటా మనకి రిట్రీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి చెక్ కన్స్ట్రైంట్ గురించి చెప్పాను. ఈ చెక్ కన్స్ట్రైంట్ పర్పస్ ఏంటంటే ఇట్ చెక్స్, ఇట్ ఈజ్ ఆల్సో ఏ కన్స్ట్రైంట్ అండ్ ఇట్ చెక్స్ ది డొమైన్, ఆ డొమైన్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో కాలం 1, కాలం 2, కాలం 3 ఉన్నాయి. కాలం 2 మీద ఇప్పుడు నేను చెక్ కన్స్ట్రైంట్ అప్లై చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఏజ్. ఈ ఎస్ ఏజ్కి మనకి ఓట్ ఎలిజిబిలిటీ వస్తుంది 18 yearsకి. అంటే ఓట్ వేయడానికి మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటేనే వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఆ ఓట్ క్యాష్ చేయాలంటే మనకి అట్లీస్ట్ 18 ఏజ్ ఉండాలి. సో ఇలా టేబుల్ డొమైన్, సో డేటా ఎంటర్ అవుతూ ఉంటుంది, డేటా రికార్డ్స్ అన్నీ ఎంటర్ అవుతూ ఉంటాయి టేబుల్లో. సో ఎప్పుడైతే టేబుల్లో డేటా ఎంటర్ అవుతూ ఉంటే మనం కాలం దగ్గర ఒక కన్స్ట్రైంట్ ఇంపోజ్ చేసాం, అది చెక్ కన్స్ట్రైంట్. ఎవ్రీ టైం మీరు రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు చెకింగ్ దట్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 18 or not. If it is 18 or greater than 18, then the data will be inserted. Otherwise, if you enter the 17, it doesn't allow the 17 to enter into the table, right? So ఆ వర్క్ చేయాలి అంటే మనం స్పెసిఫిక్ కాలం దగ్గర మనం చెక్ కన్స్ట్రైంట్ ఇంపోజ్ చేయాలి. కేవలం ఇదే కాదు, మనం సో మనం అదే చెప్పాం, నంబర్ ఆఫ్ కాలమ్స్ దగ్గర ఎక్కడ రిక్వైర్మెంట్ చెక్ కన్స్ట్రైంట్ చెక్ చేయాలనేది ఆ కాలంను బేస్ చేసుకొని దీంట్లో ఈ కాలంలో ఏం చెక్ చేయాలి అనేది బేస్ చేసుకొని చెక్ కన్స్ట్రైంట్ దాని మీద అప్లై చేయడం జరుగుతుంది. ఒకసారి అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్
SID integer, primary key, sname, varchar of 10, ఇది నాట్ నల్ అనుకోండి, age నంబర్ ఆఫ్ 3. ఇప్పుడు చెక్ కన్స్ట్రెంట్ అప్లై చేస్తాను. చెక్ ఆఫ్ age గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. సో నౌ ద టేబుల్ ఈస్ క్రియేటెడ్. సో ఈ చెక్ కన్స్ట్రెంట్లో మనం చెక్ చేస్తాం ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 ఈక్వల్ టు 18 ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18. సో ఎప్పుడైతే ఈ కాలంలో మనం ఈ కన్స్ట్రెంట్ ఇచ్చామో సో మనకి డేటా ప్రాపర్ డేటా టేబుల్లోకి వస్తుంది. సో I hope you understand how these constraints are working on the columns or a table level or the entire table. సో ఎప్పుడైతే మనం ప్రాపర్ కన్స్ట్రెంట్స్ మనం డేటాబేస్ డిజైన్లో మన టేబుల్లో ప్రాపర్ కన్స్ట్రెంట్స్ ఇచ్చామో సో డేటా విల్ బీ క్లియర్, రైట్? I hope you understand. That is about the check constraint. So now final one is foreign key constraint. It is a referential constraint anta foreign key constraint. ఈ foreign key ఏంటంటే it is a primary key of another table. మనకిట స్టూడెంట్ టేబుల్ ఉంది, ఇక్కడ SID, sname, age ఉన్నాయి. ఇది కోర్స్ టేబుల్ అనుకోండి, కోర్స్ ID, కోర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ ది స్టార్టింగ్ డేట్ ఆఫ్ ది కోర్స్ అనుకోండి. సో ఈ టూ టేబుల్స్లో మనం ఫారెన్ కీని ఎలా డిఫైన్ చేసాం? ఇట్ ఈజ్ ఏ ప్రైమరీ కీ ఆఫ్ అనదర్ టేబుల్. అంటే ఈ స్టూడెంట్ ఐడి అనేది మనకి ఇక్కడ ప్రైమరీ కీ అనుకుంటే ఈ టేబుల్లోకి వచ్చేటప్పటికి మనం SID కనుక తీసుకుంటే, ఇక్కడ SID తీసుకుంటే దీన్ని ఏమంటామంటే ఫారెన్ కీ, అంటే ప్రైమరీ కీ ఆఫ్ అనదర్ టేబుల్. ఈ టూ టేబుల్స్కి లింకప్ చేయడం అంటే దీన్నే ఏమంటారంటే ప్రైమరీ కీ ఫారెన్ కీ ఎస్టాబ్లిష్మెంట్, అంటే పేరెంట్ టు చైల్డ్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడం. స్టూడెంట్ అంటే ఆల్ ది టైమ్ వీ కెనాట్ ఏబుల్ టు ఎంటర్ ది డేటా ఇంటూ ది సింగిల్ టేబుల్లోనే కంప్లీట్ డేటా ఎంటర్ చేయడానికి కుదరదు. కాబట్టి స్టూడెంట్ కోర్స్ టేబుల్లో కోర్స్ ID, కోర్స్ నేమ్ ఉంటుంది. కాబట్టి ఏ స్టూడెంట్ ఏ కోర్స్ తీసుకున్నాడు, ఆ కోర్స్ ID ఏంటో తెలుసుకోవాలంటే ఒక స్టూడెంట్ ఒక కోర్స్ తీసుకోవచ్చు, 2 కోర్సులు తీసుకోవచ్చు, 10 కోర్సులు తీసుకోవచ్చు. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్ని కోర్సెస్ తీసుకున్నారు తెలియాలి అంటే సో మన సేమ్ టేబుల్లో మనం కోర్సును కూడా యాడ్ చేయలేం. కాబట్టి యాడ్ చేసుకుంటా పోతే ది టేబుల్ విల్ బీ వెరీ బిగ్. సో డేటా మనకి నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆర్ ఇంక్రీజింగ్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే వీఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ టేబుల్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు లింకింగ్ దెమ్. వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిషింగ్ ఏ లింకింగ్ అండ్ దట్ ఈస్ ది మెయిన్ ఫీచర్ ఆఫ్ ది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. RDBMSలో మనం చెప్పాం. సో వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిషింగ్, సో వన్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ ది డేటాబేస్ ఈస్ సో వీ కెన్ ఏబుల్ టు లింక్ ది టేబుల్స్. సో ఆ లింక్స్ని టేబుల్స్ క్రియేట్ చేయడమే కాకుండా వీ కెన్ ఏబుల్ టు లింక్ దెమ్. సో వాటిని లింక్ చేయడం ద్వారా మనకి ఇదే స్టూడెంట్ రోల్ నెంబర్ 1 అనేది మనం ఆ కాలంని ఇక్కడ యాడ్ చేయడం వల్ల కామన్ కాలం ఉండాలి. అంటే ఇక్కడ ప్రైమరీ కీ అయింది, ఇక్కడ ఫారెన్ కీ అవుతుంది. ఈ స్టూడెంట్ ఇక్కడ కోర్స్ ఏం తీసుకున్నాడు, కోర్స్ ID ఏంటి, ఆ స్టార్టింగ్ డేట్ కామన్ ఉంటుంది. తర్వాత రోల్ నెంబర్ 10 ఆయన కోర్స్ ID, ఆయన కోర్స్ నేమ్ ఏంటి, కోర్స్ ID ఏంటి. సో ఇలా తెలుసుకోవాలి ఆ స్టూడెంట్స్ గురించి అంటే ఈ టేబుల్ని లింకప్ చేయాలి. సో ఫారెన్ కీ ఇట్ ఈస్ యూజ్డ్ టు లింక్ ది 2 టేబుల్స్. సో ఏ టేబుల్ని మనం లింక్ చేయగలుగుతామంటే ఇక్కడ పేరెంట్ టేబుల్ లింక్ చేస్తాం. పేరెంట్ టేబుల్ అంటే ఏంటంటే ఎక్కడైతే ప్రైమరీ కీ ఉంటుందో దాని పేరెంట్ టేబుల్ అంటాం. సో దాని నుంచి వేరే టేబుల్కి లింకప్ చేయాలి అంటే ఆ ప్రైమరీ కీ అనేది ఇక్కడ ఫారెన్ కీగా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తామో దెన్ ది లింక్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ది 2 tables and we can able to get the data from the 2 tables, right? I hope you understand. Anyhow, this complete concept will be discussed again in the concept of relationship concept లో డిస్కస్ చేస్తాం. తర్వాత రిలేషనల్ మోడల్ గురించి చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఫారెన్ కీ అనేది ఎలా ఇంపోజ్ చేస్తాం టేబుల్ అనేది మాత్రమే చూద్దాం. సో క్రియేట్, సో ఫస్ట్ వచ్చేసి మనం స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేసేయాలి. క్రియేట్ టేబుల్ స్టూడెంట్
SID ఇంటీజర్ ప్రైమరీ కీ, తర్వాత sname varchar of 10, sage int, సో ఈ టేబుల్ క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు ఫారెన్ కీ టేబుల్ని ప్రైమరీ కీ, ఇది ప్రైమరీ కీ అని చెప్పేసాం. ఇప్పుడు ఫారెన్ కీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఫారెన్ కీ ఎస్టాబ్లిష్ చేయాలంటే టేబుల్ క్రియేట్ అయిపోయింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ది how to create a foreign, how to establish a link between the two tables. Now we are creating other table, create table, table name, course table. In this course we are going to defining CID integer. సో ఈ టేబుల్లో తర్వాత కోర్స్ నేమ్ తీసుకుంటాం, varchar of 10. సో ఇప్పుడు వచ్చేసి SIDని ఇక్కడ కూడా డిఫైన్ చేయాలి, SID ఇంటీజర్. So now we are going to linking two tables, foreign key of SID references. ఏ టేబుల్, మనం స్టూడెంట్ టేబుల్ రెఫర్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్ ఆఫ్, స్టూడెంట్లో ఉన్నటువంటి ఏ కాలంని రెఫర్ చేస్తాం, SID. సో దిస్ ఈజ్ ది కోడ్ ఫర్ హౌ టు ఎస్టాబ్లిష్ ఏ లింక్ ది ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. స్టూడెంట్ టేబుల్ని ఫారెన్ కోర్స్ టేబుల్ని లింకప్ చేయడం. సో ఫారెన్ కీ ఆఫ్ SID అంటే ఇక్కడ ఉన్నది ఫారెన్ కీ అని చెప్తున్నాను. అది ఎలా ఫారెన్ కీ అయిందంటే వీఆర్ రెఫరెన్సింగ్ ది పేరెంట్ టేబుల్. పేరెంట్ టేబుల్ రెఫర్ చేస్తున్నా, ఆ పేరెంట్ టేబుల్లో ఏ కాలంని రెఫర్ చేస్తున్నానంటే రెఫరెన్సింగ్ ది స్టూడెంట్లో ఉన్నటువంటి SIDని రెఫరెన్స్ చేస్తున్నాను కాబట్టి నౌ ది లింక్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ ది హౌ దీస్ టూ టేబుల్స్ ఆర్ లింక్డ్. ఆ టూ టేబుల్స్ని లింకప్ చేసిన తర్వాత విల్ హ్యావ్ ఏ బెనిఫిట్ ఆఫ్ retrieving the data from two tables. So I hope you understand the concept of all the different type of constraints, how we are imposing on the table. So ఇంతవరకు చూడండి. So then we'll discuss more on the concept of the two tables establishment and relationship on relational model in the coming videos. That's all for now. Thank you.